సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి చేరడం అది మీరు ఎంతవరకు సమర్థిస్తారు? రంజిత్ రెడ్డి గారు అంటే ఈ ప్రాంతాల్లో కొద్దిగా అభివృద్ధి కొద్దిగా చేసిండు. అంటే ఒకటి బీజాపూర్ హైవే కూడా తీసుకొచ్చిండు. దాని పనులు కూడా ఆడ మొత్తం నడుస్తూ ఉన్నాయి. అంతకుముందు గతంలో కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా ఉన్నాడు, కానీ ఆయన ఎవరితోటి కలిసినా అది లేదు, ఎక్కడ కూడా ఏం పనులు చేసిన దాఖలు కూడా ఎవరికి ఏం కనిపించలేదు. కొన్ని వంతర్లు కానీ అవి కానీ రంజిత్ రెడ్డి కొద్దిగా బాగానే చేసినట్టు అది ఉంది. ఒక దిక్కు బీఆర్ఎస్ నుంచి మన రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ లోకి వెళ్ళారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళారు. మరోవైపు కొండ విశ్వేశ్వరరెడ్డి గారేమో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళారు. సో ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? రంజిత్ రెడ్డి గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకని రంజిత్ రెడ్డి గారు గెలిచారు? రంజిత్ రెడ్డి అంటే మొన్నటిదాకా అధికారంలో ఉన్నాడు, తిరిగి కొన్ని పనులు పబ్లిక్ లోపల బాగా తిరగడం జరిగింది. ఒకవైపు రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ను విడిచిపెట్టి కాంగ్రెస్లో చేరారు, మరోవైపు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ను విడిచిపెట్టి బీజేపీలో చేరారు. సో ఎవరు గెలుస్తారంటారు? ఇక్కడైతే మళ్ళీ రంజిత్ రెడ్డి ఓకే. ఒకవైపు రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు, మరోవైపు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ను విడిచిపెట్టి బీజేపీలో వెళ్ళారు. ఇద్దరిలో ఎవరు గెలుస్తారంటారు? రంజిత్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకని? ఎందుకంటే చాలా వ్యక్తిగతంగా మంచి వ్యక్తి కాబట్టి. ఏదో కొండ విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ తాతల మీద ఆయన పేరు మీద ఫస్ట్ కాంగ్రెస్లో గెలిచింది, కానీ ఈయన అలాంటి వ్యక్తి కాడు. ఒక మంచి వ్యక్తి అన్న చెప్పగలుగుతాం అంతే. సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నుంచి అంటే రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరడం మీరు సమర్థిస్తారా? మంచిగా గెలుస్తాడు. ఇప్పుడు రంజిత్ రెడ్డి కంపల్సరీ గెలుస్తాడు. ఎందుకని? ఆయన పేరు మంచిగా ఉంది, పనులు కూడా చేసిండు, అది పేరు మంచిగా ఉంది, గెలుస్తాడు. కొండ విశ్వేశ్వరరెడ్డి అయితే ఆయన సొంతం కూడా ఇది, వాళ్ళ తాత ఆయన కూడా పేరు కూడా మంచిగా ఉంది. ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరడం వల్ల పార్టీకి లాభం ఉంటుందా నష్టం ఉంటుందా? మంచిగా లాభం ఉంది. బీజేపీలో ఆయన పోయినట్టు చాలా మంది బీజేపీలోనే పోతుంటారు ఇప్పుడు ఆయన నుంచి. ఒకవైపు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ను విడిచిపెట్టి బీజేపీలో చేరారు, మరోవైపు రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ని విడిచిపెట్టి కాంగ్రెస్లో చేరారు. ఇద్దరు ఎవరు గెలుస్తారంటారు? ఇప్పుడు రంజిత్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకని? పేరు మంచిగా ఉంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ చాలా ఎమ్మెల్యే డిస్ట్రిక్ట్లో చాలా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నాయి కదా ఇప్పుడు, అందుకే కాంగ్రెస్ విన్. మరి మేము టీఆర్ఎస్ ఉంది, కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్కువ ఉన్నాయి కదా డిస్ట్రిక్ట్లో, అందుకే కాంగ్రెస్ విన్ అవుతుంది. ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు, దీన్ని మీరు సమర్థిస్తారా? సమర్థిస్తాం. ఎందుకంటే పని ఉన్న ప్రభుత్వం నెలకి పోవాలి కదా, దాన్ని సమర్థిస్తాం. సో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు, సో ఇది పార్టీకి లాభం అంటారా నష్టం అంటారా? ఆయన పోయింది మంచి పని. ఆయన ఉన్న ఒకటే లేకున్నాడు, మా పక్కూరే కానీ ఏం పని అంత ఏం చేయడు, ఆయన వేస్ట్. సో ఒకవైపు నుండి రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరారు, మరోవైపు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. సో ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? రంజిత్ రెడ్డి గెలవచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే రంజిత్ రెడ్డి గారు ఆయన జర పబ్లిక్లో పని చేస్తుండే ఒకటి, మళ్ళీ ఒకటి ఉన్న ప్రభుత్వంలోకి వచ్చిండు కాబట్టి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.